హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎడోబ్ ఫ్లాష్లో ఉన్న సింబల్స్ అనేది బేసిక్గా మనకి 3 టైప్స్గా ఉంటాయి. అది మనం ఆల్రెడీ ఫస్ట్ సింబల్స్ ఇంట్రడక్షన్లో మనం చూసాం. సో ఫస్ట్ కేటగిరీ మూవీ క్లిప్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఓ పీస్ ఆఫ్ యానిమేషన్ మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మన ఫ్లాష్లో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి అంటే మూవీ క్లిప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో సెకండ్ ఏంటి? గ్రాఫిక్ అనేది మనకి స్టాటిక్ ఇమేజెస్ని స్టోర్ చేసుకుంటుంది. థర్డ్ వచ్చి బటన్ ఫర్ ఇంటరాక్టివిటీ. సో ఈ వీడియోలో మనం చూసేది ఏంటి అంటే గ్రాఫిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రాఫిక్ సింబల్ అని ఉంది. దీన్ని మనం కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్గా F8 ప్రెస్ చేస్తే ఇక్కడ కన్వర్ట్ టు సింబల్. ఫస్ట్ కేటగిరీ మూవీ క్లిప్, లాస్ట్ కేటగిరీ గ్రాఫిక్. నేను లాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ SEO స్కిల్స్. ఓకే, ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? లైబ్రరీలో ఉంటుంది. ఇదిగోండి SEO స్కిల్స్ అని ఇక్కడ స్టోర్ అయిపోయింది. నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఫ్లాష్ అనేది ఒక ఐసోలేటెడ్ పోర్షన్, అంటే ఈ ఇమేజ్ ఎడిటింగ్ ఏరియాలోకి తీసుకెళ్తుంది. ఓకే, దీన్నే సింబల్ ఎడిటింగ్ ఏరియా అంటారు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఒక 50 ఫ్రేమ్స్, F6. ఇక్కడ నేను దీనికి రొటేషన్ ఇస్తున్నాను క్లాక్ వైజ్. ఎన్ని టైమ్స్? ఒక టైము. ఈజింగ్ ఎంత కావాలి? 100 కావాలి. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఈవెన్ మీరు సైజ్ తగ్గించాలి అంటే Ctrl+Alt+S, ఎంత? ఒక 50%. చూడండి ఇలా తగ్గుతూ స్మాల్ అవుతుంది. లేదు దీనికి ఒపాసిటీ తగ్గించాలి, Ctrl+F3. ఇక్కడ కలర్ ఎఫెక్ట్స్లో ఆల్ఫా. ఓకే, ఇది 0 చేసేసాను. ఫైన్. ఇది లేదు, ఇది మీకు ఓకే. ఎనీవే, సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తే ఇక్కడ ఇదే సింబల్ ఇక్కడ ఉంది, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈ యానిమేషన్ అనేది ఒకే ఫ్రేమ్లో ఉంది. సో దీని లోపల మనం యానిమేషన్ ఇచ్చాం. ఎన్ని ఫ్రేమ్స్? 50 ఫ్రేమ్స్. సో మనం దీన్ని ఇక్కడ 50 ఫ్రేమ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తే యానిమేషన్ ఇవ్వకుండా F5 అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం యానిమేషన్ ఇవ్వలేదు, స్టిల్ ఫ్లాష్ ఆ ఇంటర్నల్ ఆ లోపల ఉన్న యానిమేటెడ్ టైమ్ లైన్లో ఉన్న యానిమేషన్ని ఇక్కడ సింక్ చేసుకుంటుంది. ఓకే ఫైన్. ఇట్లా ఎన్ని కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2. దీని యొక్క కలర్ ఈసారి టింట్లోకి వెళ్ళిపోయి ఏ కలర్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది రెడ్ కావాలి, ఈసారి ఇది గ్రీన్ కావాలి, ఈసారి ఇది సమ్ అదర్ కలర్, మన ఆప్షనల్ అన్నమాట. ఇలా ఎన్నైనా డూప్లికేట్ తీసుకోవచ్చు. అన్నీ కూడా మనకి యానిమేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పింక్ కలర్ లైక్ దిస్. సో ఇది గ్రీన్, సమ్ అదర్ కలర్. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, అన్నీ కూడా ఒకేసారి యానిమేట్ అవుతాయి. సో వీటన్నిటికి నేను మళ్ళీ Ctrl+G అంటే గ్రూపు, Alt+Ctrl+S 50. ఇప్పుడు నేను మల్టిపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ని ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ 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 ఎన్నైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో అన్నీ ఒకేసారి ఇప్పుడు ప్లే అవుతాయి. సో కంట్రోల్ ఎంటర్ అంటే అన్నీ ఒకేసారి ప్లే అవుతాయి. కానీ ఇప్పుడు ఈ 50 ఫ్రేమ్స్ని నేను 100 చేశాను అనుకోండి, 2 సార్లు ప్లే అవుతాయి. ఇవి లూప్ అవుతుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం. 150 చేశాను అనుకోండి, 3 టైమ్స్ ప్లే అవుతాయి. ఎందుకంటే లోపల ఇంటర్నల్గా సింక్ అవుతుంది టైం లైన్. ఫస్ట్ టైం, సెకండ్ టైం రొటేట్ అయింది, థర్డ్ టైం రొటేట్ అయింది. ఓకే, ఇన్ కేస్ నేను లైబ్రరీలోకి వెళ్ళి ఈ SEO స్కిల్స్లో ఈ 50 నుండి ఇక్కడ F6, ఇక్కడ నేను డిజిటల్ బ్రాండింగ్, క్రియేట్ క్లాసిక్ ట్విన్, మళ్ళీ ఇక్కడ 50 వరకు F6. ఇది స్మాల్ 50 చేశాను. స్టార్టింగ్లో ఒపాసిటీ తగ్గించాను దీనికి. చూద్దాం, మీకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి డిజిటల్ బ్రాండింగ్. సో ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ నుండి ఇక్కడ వరకు రొటేట్ అయింది, ఇక్కడ డిజిటల్ బ్రాండింగ్ వచ్చింది. ఈ ఇంకొక లేయర్లో ఈ 100 నుండి F6, డిజిటల్ బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, సంథింగ్ TING, డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు నేను దీనికి ఒక రెడ్ కలర్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ క్లాసిక్ ట్విన్ 150, F6, దీనికి 50 ఒపాసిటీ తగ్గిస్తున్నాను. సో
సో ఇప్పుడు టోటల్ 3 లేయర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్లో మనకి గ్రాఫిక్ సింబల్, సెకండ్ లేయర్లో డిజిటల్ బ్రాండింగ్, థర్డ్ లేయర్లో డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రాఫిక్ సింబల్, తర్వాత డిజిటల్ బ్రాండింగ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్. అంటే లోపల మనం అప్డేట్ చేస్తే సీన్ పైన కూడా మన పర్టికులర్ ఈ గ్రాఫిక్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Adobe Flash గ్రాఫిక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.